హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 15th March 2022కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, ఎక్సెట్రా జీకే వీడియోస్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మన వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ నుండి కొన్ని బ్యాచ్ కోర్సెస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ బ్యాచ్ కోర్సెస్లో మనకు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అకాడమీలో. ఇది మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ సిలబస్ మొత్తం కూడా జూనియర్ అసిస్టెంట్ మీద ఉంటుందన్నమాట. అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ మీదే. ఇది March 19th 2 PM ఉండబోతుంది టెస్ట్. ఈ టెస్ట్లో ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే పర్సంటేజ్ వైడ్గా మీకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు తీసుకునే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మీద. అండ్ ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మనకి ఎండోమెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ మాక్ టెస్ట్ సిరీస్. ఇది మనకు వచ్చేసి 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది కూడా టోటల్గా ఎండోమెంట్ సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఇది March 20th 2 PM ఉండబోతుంది అనమాట ఈ టెస్ట్. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి Group 2 ఎగ్జామ్స్కి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది వచ్చేసి 5 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఇది March 18th నుండి 20th వరకు ఉండబోతుంది. 7 AM ఉదయం ఉంటుంది. అయితే ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అకాడమీలో మీకు ఫుల్ ఎడ్యుకేటర్ ద్వారా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా డౌట్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. అవి మీకు వచ్చేసి ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీ చేస్తాయి మిమ్మల్ని. అండ్ ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ కానీ చూసుకున్నట్టయితే లిమిటెడ్ అండి. ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకుంటే కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అందులో ఉండే ప్రతి వీడియోస్ కానీ క్లాసెస్ అన్నీ కూడా. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700. అదే మీరు మన కోడ్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. EDU Tech 10 అనే కోడ్ అండి. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ కోడ్ కానీ వాడితే మీకు 1 month సబ్స్క్రిప్షన్ 1700ది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్లో రావడం జరుగుతుంది. గమనించండి. సో మీకు దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. అంతేకాకుండా అకాడమీ ప్రెజెంట్ ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ ఏంటి అంటే అన్లాక్ 20 అనే పేరుతో ఆఫర్ అండి. ఈ ఆఫర్ కూడా మనకి March 14th నుండి 16th వరకే ఉండబోతుంది. ఇందులో మీరు ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా 20% ఆఫ్ అయితే వస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1700 రూపాయలది, ఫర్ ఎగ్జాంపుల్ 1700 రూపాయల సబ్స్క్రిప్షన్లో మీకు 20% సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారనమాట. అది దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒక 1500 రూపాయలు అనుకోండి, అందులో 20% తగ్గించి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా EDU Tech 10 అనే కోడ్ వాడాల్సి ఉంటుంది. ఈ కోడ్ వాడితే మీకు దీనికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ కోడ్ వాడితే మీకు ప్రతి సబ్స్క్రిప్షన్ మీద 20% డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడే ట్రై చేయండి. తెలంగాణలో ఎగ్జామ్స్కి సంబంధించి రిలేటెడ్ నోటిఫికేషన్స్కి చాలా జాబ్స్కి అకాడమీ ఇప్పుడు మంచి చాయిస్గా ఉండబోతోంది. అయితే ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూసుకుంటే జలవనరుల ఆక్రమణల్లో గుర్తుపెట్టుకోండి. జలవనరుల ఆక్రమణల్లో తెలుగు రాష్ట్రాలు దేశంలో 2-3 స్థానాలకు ఆక్రమించుకున్నాయంట. తమిళనాడు 8366, తర్వాత అత్యధిక జలవనరుల ఆక్రమణలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 2nd place 3920. తెలంగాణ వచ్చేసి 3032లోనే జరిగినట్లుగా కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టూడు సోమవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ చెప్పడం జరిగిందండి. అంటే జలవనరులు ఉంటాయి కదా, అంటే జలాలకు సంబంధించిన రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించడాల్లో తెలుగు రాష్ట్రాలు మన దేశంలోనే 2-3 స్థానాలు ఉన్నాయి. అందులో మొదటి ప్లేస్లో తమిళనాడు ఉండడం జరిగింది. యాక్చువల్గా ఈ 3 రాష్ట్రాలకి జల వివాదాలు అనేవి నడుస్తున్నాయి ప్రజెంట్. కాబట్టి ఈ 3 టాప్లో ఉన్నాయి. టాప్ 3లో ఉన్న స్టేట్స్ అనమాట తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుర్తుపెట్టుకోండి. తర్వాత గంగా నదిలో కాలుష్యం స్వల్పమే అంటే ఏంటంటే కొంచెం తక్కువ, మరీ ఎక్కువేం కాదు, అలాగని మరి తక్కువనేం కాదు, స్వల్పంగా ఉంది. పవిత్ర గంగా నది అందరూ అనుకుంటున్నంత కలుషితం కాలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టూడు సోమవారం ప్రకటించారనమాట పార్లమెంట్కి. స్నానం ఆచరించే కేటగిరీలో నది ఆరోగ్యాన్ని నిర్ధారించే ఆక్సిజన్ స్థాయి, దీనే DO అంటారనమాట. సో అంటే స్నానం చేసే ఏదైతే కేటగిరీ ఉంటుందో అది హెల్తీగానే ఉంది. సో గంగానదిలో ఆమోదించే పరిమితుల్లోనే ఉంది. అంటే గంగానదిలో స్నానం చేయడానికి అవకాశం ఉంది, ఆ పరిమితుల్లోనే కాలుష్యం అనేది పొల్యూషన్ అయితే ఉంది అనేది చెప్తున్నారు. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, దీన్ని BOD అంటారు. దీని పరంగా చూస్తే గంగా నది కేటగిరీ 1 నుంచి కేటగిరీ 2 వరకు ఎక్కడా లేదని చెప్పారు.
ఈ నదిలో 2 ప్రాంతాలు మాత్రమే కేటగిరీ 5లో ఉన్నాయని వెల్లడించారు. కేటగిరీ 1ను అత్యధిక కాలుష్యంగా కొలుస్తారు. అంటే ఇక్కడ కేటగిరీ 1 నుండి కేటగిరీ 2 వరకు అసలు గంగా నది ఆ కేటగిరీలోనే లేదు, అంటే అది కాలుష్యం కాలేదని. సో అత్యధికంగా కాలుష్యం ఉన్నట్లు లెక్క అనమాట కేటగిరీ 1లో ఉంటే. కేటగిరీ 5ను అత్యల్ప కాలుష్యంగా పరిగణిస్తారు. అంటే అత్యల్ప అంటే తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతంగా కేటగిరీ 5లో అంటారు. 2014తో పోలిస్తే 2021లో గంగా నదిలో నీటి నాణ్యత ఎంతగానో మెరుగుపడిందని విశ్వేశ్వరుడు ప్రకటించారు. నమామి గంగా కార్యక్రమం కింద కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి 5 రాష్ట్రాల్లో గంగా నదిలో 97 ప్రాంతాల్లో నీటి నాణ్యతను పరీక్షిస్తోంది అని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత హైదరాబాద్ ఐఐటితో ఈసీఐఎల్ ఒప్పందం అండి. 5G గుర్తుపెట్టుకోండి. 5G నెట్వర్క్ను డెవలప్ చేయడానికి హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఐఐటి హైదరాబాద్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్. దీన్ని ఈసీఐఎల్ అంటారనమాట. ఐఎల్ వీళ్ళిద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించి ఈసీఐఎల్ సిఎండి రేర్ అడ్మిరల్ సంజయ్ చౌబే, హైదరాబాద్ ఐఐటి ఉన్నతాధికారులు ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ సిఎండి సంజయ్ చౌబే మాట్లాడుతూ సొంత సాంకేతిక పరిజ్ఞానంతో 5G నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి ఐఐటి హైదరాబాద్తో కలిసి పనిచేస్తామని ఈసీఐఎల్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మన ఇండియాలో 5G నెట్వర్క్ని డెవలప్ చేయడానికి 5G టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కుముద్బేన్ జోషి కన్నుమూత అండి. కుముద్బేన్ జోషి కన్నుమూత ఇవ్వండి. ఆమె ఒక మహిళ, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఆంధ్ర అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న తెలంగాణ, ఈ రెండింటిని మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చెప్పుకుంటాం. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కుముద్బేన్ మణిశంకర్ జోషి. గుర్తుపెట్టుకోండి, కుముద్బేన్ మణిశంకర్ జోషి 88 సంవత్సరాల ఏజ్లో చనిపోయారనమాట. సో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె 2 ఏళ్ళుగా మంచానికే పరిమితమయ్యారు. తన స్వస్థలమైన గుజరాత్లోని నవసారి జిల్లా థొరౌరి గ్రామంలో చనిపోయారనమాట. గుజరాత్ నుంచి గవర్నర్ అయిన తొలి మహిళ కుముద్బేన్ అని గుర్తుపెట్టుకోండి. కుముద్బేన్ మణిశంకర్ జోషి గుజరాత్ నుంచి గవర్నర్గా ఎంపికైన తొలి ఉమెన్. 1973 నుంచి 1985 వరకు 3 పర్యాయాలు రాజ్యసభ సభ్యురాలుగా వర్క్ చేశారు. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, సమాచార శాఖల మంత్రిగా వర్క్ చేశారు. 1985-1990 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు. ఆ సమయంలో అధికార తెలుగుదేశం పార్టీతో ఆమెకు యాక్చువల్గా పెద్దగా పొసిగేది కాదు, కాంగ్రెస్ ఏజెంట్గా పనిచేశారనే విమర్శలు కూడా ఆమెకున్నాయి. గవర్నర్గా మొత్తం 23 జిల్లాల్లో 108 సార్లు పర్యటించి రికార్డు సృష్టించారు ఆమె. అయితే ఆమె పర్యటనలన్నీ కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ఆమె అలా చేసేవారని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు సహమంత్రులంతా పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు ఆమెపై. కుముద్బేన్ అవాహితురాలన్నమాట, అంటే పెళ్లి కాలేదు. అమెరికాలో ఉన్న బంధువులు వచ్చాక గురువారం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సరే, తర్వాత భారత ఖాతాలో 21 పథకాలండి. స్పానిష్ గుర్తుపెట్టుకోండి, స్పానిష్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2022లో భారత్ 6 స్వర్ణాలతో సహా 21 పథకాలను గెలుచుకుందనమాట. అంటే మొత్తం 21 పథకాలలో 6 స్వర్ణాలు ఉన్నాయి, అంటే గోల్డ్ మెడల్స్. సింగిల్స్లో ప్రపంచ నెంబర్ 1 మాన్సీ జోషి నిత్యశ్రీ పసిడి పథకాలు గెలుచుకోగా, రాజాకృష్ణ డబుల్స్ SH6, రాజా పారుల్ మిక్స్డ్ డబుల్స్ SL3, చిరాగ్ రాజ్ డబుల్స్ SH5, నితీష్ తరుణ్ SL3 కూడా స్వర్ణ పథకాలు సొంతం చేసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, స్పానిష్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన ఇండియాకి 21 పథకాలు వచ్చాయి, అందులో 6 గోల్డ్ అనమాట. తర్వాత శ్రేయస్కు ICC అవార్డు అండి. సూపర్ ఫామ్లో ఉన్న భారత్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు మనకు తెలుసు ఎవ్రీ మంత్ వచ్చేసి ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ఎవ్రీ మంత్ ఆఫ్ ది రికార్డ్స్ని అయితే ప్రకటిస్తుంది అనమాట. మంత్ ఆఫ్ ది అవార్డుని ప్రకటిస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరి నెలకి గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి నెలకు గాను ICC మెన్స్ ప్లేయర్గా ఎంపికయ్యాడనమాట. వెస్టిండీస్ శ్రీలంకతో పరిమితి ఓవర్ల క్రికెట్ సిరీస్లో శ్రేయస్ విశేషంగా రాణించిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆయనకి ఈ మెన్స్లో ఇచ్చారు, ICC మెన్స్ ప్లేయర్గా అవార్డు ఇచ్చారు. మహిళా విభాగంలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కేర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికైంది. ఉమెన్స్లోని అలాగే మేల్స్లోని ఇది ఇస్తారనమాట. మెన్స్లో వచ్చేసి మన ఇండియన్ ప్లేయర్ అయిన శ్రేయస్ అయ్యర్కి ఇచ్చారనమాట, ప్లేయర్ ఆఫ్ ది ICC మెన్స్ ప్లేయర్గా ఇచ్చారనమాట. అదే ప్లేయర్ ఆఫ్ ది మంత్ వచ్చేసి
మెన్స్లో అయితే శ్రేయస్ అయ్యర్కి ఇచ్చారు. అదే ఉమెన్స్లో అనుకోండి అమేలియా కేర్ న్యూజిలాండ్ ఆల్రౌండరు ఆమెకి ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆసియా హ్యాండ్బాల్లో భారత్కు స్వర్ణం అండి. ఆసియా మహిళల జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్స్లో భారత చరిత్ర సృష్టించిందని చెప్పాలి. కజకిస్తాన్లో జరిగిన ఈ టోర్నీలో, ఇది ఆసియా మహిళల జూనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్లో, ఇది ఎక్కడ జరిగింది? కజకిస్తాన్లో జరిగింది ఈ టోర్నమెంట్. ఇందులో ఈ ప్రదర్శనలో తొలిసారి పసిడి పథకం కైవసం చేసుకుందనమాట మన ఇండియా. తన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లో 41-18తో థాయిలాండ్ను చిత్తు చేసిన భారత్ 3 విజయాలు 1 ఓటమి. 5 జట్లు పోటీ పడిన ఈ టోర్నీలో 6 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో నిలిచి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ టోర్నీలో థాయిలాండ్తో పాటు ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్పై గెలిచిన ఇండియా ఇరాన్ చేతిలో ఓడింది. ఈ ఛాంపియన్షిప్లో పసిడి గెలవడమే కాక స్లోవేనియాలో జూన్ 22న ఆరంభమయ్యే ప్రపంచ జూనియర్ హ్యాండ్బాల్ టోర్నీకి కూడా భారత్ అర్హత సాధించింది. ప్రపంచ టోర్నీ బెర్త్ దక్కించుకోవడం కూడా మన జట్టుకు ఇదే అండ్ ఫస్ట్ టైం. హ్యాండ్బాల్లో అంతర్జాతీయ స్థాయిలో సీనియర్, జూనియర్ విభాగాల్లో భారత్ గెలిచిన తొలి పసిడి పథకం కూడా ఇదే కావడం విశేషం, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. తరువాత జార్ఖండ్ 880 నాగాలాండ్తో రంజీ ట్రోఫీ మ్యాచ్ అండి. సో ఇప్పటి వరకు మన ఇండియాలో రంజీ ట్రోఫీస్లో ఇది ఒక రికార్డు. ఆ రికార్డు ఏంటో నేను చెప్తాను. దేశవాళీ క్రికెట్ని మనం రంజీ ట్రోఫీని దేశవాళీ క్రికెట్ అంటాం. అంటే ఓన్లీ మన దేశంలోనే వివిధ రాష్ట్రాల ద్వారా జట్లు ఏర్పాటు చేసి మన దేశంలోనే ఆడించే ఒక ఓన్లీ మన నేషనల్ స్పోర్ట్గా, అంటే నేషనల్ కప్గా ఆడతారు దీన్ని. దేశవాళీ క్రికెట్లో ఏమాత్రం అనుభవం లేని నాగాలాండ్తో జార్ఖండ్ జట్టు ఒక ఆట ఆడుకుందని చెప్పాలి. ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఆ జట్టు 2.5 రోజుల పాటు బ్యాటింగ్ చేసిందండి. 2.5 days బ్యాటింగ్ చేసింది. చివరకు 203.4 ఓవర్లలో 880 పరుగులు ఆల్అౌట్ అయింది. 880 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది 4వ అత్యధిక స్కోరు. గతంలో 944/6 హైదరాబాద్ గెలిచింది, 912/6 తమిళనాడు గెలిచింది, 912/8 మధ్యప్రదేశ్ గెలిచింది. ఈ స్కోర్లు నమోదయ్యాయి. కుమార్ కుషాగ్రా 266 అండ్ షహబాజ్ నదీం 177, విరాట్ సింగ్ 107, రాహుల్ శుక్లా 85 నాట్అవుట్, కుమార్ సూరజ్ 66 అండ్ అసుకుల్ రాయ్ 59 పరుగులతో మొత్తం 880 పరుగులు అయితే చేయడం జరిగిందనమాట. వీళ్ళంతా కూడా ఎవరు చేశారండి? జార్ఖండ్ జట్టు చేసింది. ఇది రంజీ ట్రోఫీలో 4th హైయెస్ట్ స్కోర్ అని చెప్పాలి. ఫస్ట్ హైయెస్ట్ స్కోర్ హైదరాబాద్, సెకండ్ హైయెస్ట్ స్కోర్ తమిళనాడు, థర్డ్ వచ్చేసి మధ్యప్రదేశ్, 4th వచ్చేసి జార్ఖండ్. నెక్స్ట్ మన ఎడిటోర్లు అండి, చాలా ఇంపార్టెంట్ ఎడిటోర్లు ఇది. మోసాల ఉచ్చులో కొల్లబోతున్న భరోసా. యాక్చువల్గా ఈరోజు అంటే ఇప్పుడు 15 మార్చ్ 2022లో మనము మెయిన్గా 15 మార్చిలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామండి. అంటే ప్రపంచ వినియోగదారులు, మనం కొనే ప్రతి వస్తువుకి మనం వినియోగదారులు లెక్క. సో అయితే వాళ్ళ హక్కుల గురించి ప్రజలకు తెలియజేయాలి. అసలు ఒక వస్తువు కొంటున్నారంటే వాళ్ళకి ఆ వస్తువు మీద ఎలాంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు, వాళ్ళకి న్యాయపరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అయితే చెప్తారనమాట. దీన్ని సింపుల్గా చెప్పాలంటే వరల్డ్ కన్జ్యూమర్స్ డే అని చెప్తారు. అంటే ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అనమాట. అదేంటో ఒక్కసారి మనం చూద్దాం. మనకున్న అవకాశాలు ఏంటి, మనకున్న హక్కులు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా నేను కిందటి ఏడాది అంటే 2021లోనే దీనికి సంబంధించిన ఎడిటోర్లు నేను చేశాను. వినియోగదారుల హక్కులు ఏంటి, వాళ్ళ హక్కులు భంగం కలిగితే, వాళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయాలి, అది ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది, అవతల వాళ్ళకి ఎలా శిక్ష ఖరారు అవుతుంది అనేది నేను కంప్లీట్గా చెప్పాను. ఓకే చూడండి. సో వినియోగదారుల హక్కులను కాపాడడం అత్యంత ఆవశ్యకమని అమెరికా పూర్వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ 1962 మార్చి 15న ఇచ్చిన పిలుపును లండన్లోని స్వచ్ఛంద సంస్థ కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ CI స్ఫూర్తిగా తీసుకొని 1983 మార్చి 15 మొదలుకొని ప్రతి ఏటా ఆ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగి అందరిలో అవగాహన పెంచే అంశాలను ప్రతి ఏటా ఇతివృత్తంగా తీసుకొని ఈ డేని సెలబ్రేట్ చేస్తాము. 2014లో టెలిఫోన్ హక్కుల రక్షణను నినాదంగా తీసుకొని CI 2015లో ఆరోగ్యవంతమైన ఆహారం, 2016లో యాంటీబయాటిక్స్ రహిత ఆహారాలు కావాలనే నినాదాలతో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాలు నిర్వహించింది. అదే వరుసలో విశ్వసనీయమైన డిజిటల్ ప్రపంచం 2017, మెరుగైన డిజిటల్ విపణి 2018, మన్నికైన స్మార్ట్ ఉత్పత్తులు 2019, వినియోగదారుడి సుస్థిరత 2020, ప్లాస్టిక్ వ్యర్థాల పరిహరణ 2021 నినాదాలను స్వీకరించింది. అంటే ఈ నినాదాలతో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డేని సెలబ్రేట్ చేస్తాం. ఈ ఏడాది నినాదం ఏంటంటే నాణ్యమైన డిజిటల్ ఫైనాన్స్ అండి. అర్థమైంది కదా?
నాణ్యమైన డిజిటల్ ఫైనాన్స్ ఈ 2022 యొక్క నినాదం గుర్తుపెట్టుకోండి. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవానికి 2022 నినాదం ఏంటని అడిగితే నాణ్యమైన డిజిటల్ ఫైనాన్స్. అండ్ ఇంతకుముందు బ్యాక్ 5 ఇయర్స్ కూడా చూసుకుంటే 2021, 20, 19, 18, 17 కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో అంతర్జాలం, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ బ్యాంకింగ్ చాలా కామన్ అయిపోయాయి. చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి అందరిలో. వ్యాపార లావాదేవీలు, వస్తు సేవల కొనుగోళ్లు, అమ్మకాలు డిజిటల్ మార్గం పట్టాయి. ఈ కామర్స్ సర్వేగంగా విస్తరిస్తోంది. డిజిటల్ యాప్లు, వ్యాలెట్లు పెద్ద ఎత్తున వాడుకలోకి వస్తున్నాయి. రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు, పండ్లు అమ్మేవారు, చిన్న చిన్న కిరాణా దుకాణాలు, టీ షాపుల వారు డిజిటల్ చెల్లింపులను తీసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ డిజిటల్ చెల్లింపులను సులభతరం చేశాయి. ఈ సందర్భంగా డిజిటల్ ఫైనాన్స్ గురించి వినియోగదారుల అవగాహనను, వారి హక్కుల గురించి చైతన్యాన్ని పెంచే పనిలో ప్రపంచం అంతా వివిధ వినియోగదారుల హక్కుల సంస్థలు రెడీ అవుతున్నాయి. అసలు డిజిటల్ పేమెంట్స్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, డిజిటల్ పేమెంట్స్ ఎలా చేయాలి, దాని యొక్క ఆవశ్యకతను ప్రపంచ దేశాలను కూడా, ప్రపంచ సంస్థలను కూడా తెలియజేస్తున్నాయి వ్యక్తులకి. డిజిటల్ ఫైనాన్స్లో సాధిక బాధకాలు అండ్ డిజిటల్ చెల్లింపు పద్ధతులను తెలుసుకోవడంతో పాటు సైబర్ నేరాలను తెలుసుకొని వాటితో జాగ్రత్త పడి ఎలా నడుచుకోవాలనే దాని మీద కూడా ప్రజలు టార్గెట్ చేయాలన్నమాట. అదే ఈసారి మెయిన్ లక్ష్యం. నేడు భారతదేశ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ప్రభుత్వ విధానాలు భారత నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి వేగంగా డిజిటల్ వ్యవస్థ వైపు పరుగులు తీయించడం దీనికి రీజన్ అని చెప్పాలి. అండ్ చవక ధరకు అపరిమిత ఇంటర్నెట్ డేటా లభించడం, స్మార్ట్ ఫోన్ల వాడకం విస్తృత కావడం ఈ పరిణామానికి నిజంగా హెల్ప్ అయ్యాయి అని చెప్పాలి. అందరూ ఈ రోజుల్లో మనము ప్రతి యాప్ని వాడుతున్నాము, డిజిటల్ పేమెంట్ చేయగలుగుతున్నాం ప్రతి ఒక్కరు. అంటే దానికి రీజన్ ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉంచడమే. అదేవిధంగా నార్మల్ ఫోన్తో కూడా చెల్లింపులు చేయడం కోసం రీసెంట్గానే RBI 123 పే అనే సర్వీస్ని కూడా తీసుకొచ్చింది. అంటే మనం నార్మల్ మొబైల్స్లో కూడా మన మొబైల్తోనే పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. బ్యాంక్కి వెళ్ళకుండా ఫోన్ టు డివైస్ అయితే మనము చేయొచ్చు, అవకాశాన్ని కల్పించారు. అంటే ఎలాంటి ఇంటర్నెట్ లేకపోయినా అది కుదురుతుందనమాట. ఆ 123 పే గురించి నేను స్పెషల్ వీడియో చేస్తానని చేస్తాను కూడా. అసలు 123 పే అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, దాన్ని ఎలా వాడాలనేది మీకు పిన్ టు పిన్ ఆల్రెడీ మొత్తం మ్యాటర్ అంతా తీసి పెట్టాను. ఆ వీడియో చేసి మీకు చెప్తాను. అయితే ఎందుకంటే మొబైల్తో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ని ఈజీ చేయాలనే ఉద్దేశంతో అండ్ అందరూ కూడా చేతులతో ఇంకా కాగితాలతో పని పెట్టుకోకుండా మొబైల్లోనే డబ్బులు లావాదేవీలు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ఏడాది ఏప్రిల్ 1 నుండి డిజిటల్ రూపాయిని కూడా ప్రవేశపెట్టనున్నట్లుగా కేంద్ర బడ్జెట్ అయితే సమర్పించినప్పుడు మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రకటించారండి. డిజిటల్ రూపాయిని కూడా తీసుకొస్తామని. లైక్ క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ కరెన్సీ అంటాం. సేమ్ అదేవిధంగా డిజిటల్ కరెన్సీని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. దీనికి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఆధారంగా పనిచేసేటట్లు చేస్తామంటున్నారు. అసలు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ మనకు బయట కనబడుతున్న ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అలా కాకుండా ఇది ఒక ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అనమాట. సో దీని సెక్యూరిటీ చాలా హెవీగా ఉంటుంది. దీన్ని ఎవ్వరు కూడా హ్యాక్ చేయలేరు, ఏమీ చేయలేరు. ఇది అండర్ గ్రౌండ్లో వర్క్ చేసే ఒక పర్టికులర్ వ్యవస్థ అనమాట ఈ బ్లాక్ చైన్ అనేది. అండ్ అలాంటి టెక్నాలజీని వాడి డిజిటల్ రూపీని తీసుకొస్తాం. దాని ద్వారా ఎలాంటి అవకతవకలు జరగవని చెప్తున్నారు. దాంతోపాటు డిజిటల్ ఫైనాన్స్ రంగంలో వినియోగదారుల హక్కుల రక్షణకు పునరంకితం కావాల్సిన సమయం రెడీ అయింది. వినియోగదారుడి మకుటం లేని మహారాజుగా జాతిపిత మహాత్మా గాంధీ అభివర్ణించారు. వర్తమాన సంపన్న దేశాల్లో వినియోగదారుడికి చుట్టూనే ఆర్థిక కార్యకలాపాలు తిరుగుతాయి. అంతే కదా, మనం ఏదైనా వస్తువు కొంటేనే ఆ వస్తువుకు మనం పే చేస్తున్న అమౌంట్లో ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ అంటే SGST ఉంటుంది, CGST ఉంటుంది. అంటే స్టేట్ GST, సెంట్రల్ GST రెండు ఉంటాయి. ఈ రెండు GSTలు ఏంటి, మన దగ్గర నుండి వసూలు చేస్తున్న పన్ను. ఆ పన్ను అనేది నేరుగా ఎవరి దగ్గరికి వెళ్తుంది, ప్రభుత్వాలకు వెళ్తాయి. ప్రభుత్వాల దగ్గరికి పన్ను వెళ్తే ఏం చేస్తుంది, ఆ పన్నును రాష్ట్రాలకు పంచిపెడుతుంది. ఆ పంచిపెట్టిన రాష్ట్రాలు ఏం చేస్తాయి, ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి వాళ్ళకి మౌలిక సదుపాయాలు అవి ఇవి పెంచడానికి, ఆ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా సెవరల్ యాక్టివిటీస్ ఉంటాయి. పన్ను ద్వారా ఏం చేస్తారంటే, పన్ను ద్వారా ఇవన్నీ చేస్తారు. కాబట్టి అసలు పన్ను కడితే కదా గవర్నమెంట్ నడిచేది. అందుకే చెప్తారు వినియోగదారుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి కారణం అది. సో వినియోగదారులకు వస్తు సేవలు సమకూర్చడం ద్వారానే మన ఇండియాలో ఆర్థిక అభివృద్ధి ఊపందుకుంటుంది. అయితే మొదటి నుంచి వినియోగదారులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. వారి ప్రయోజనాలకు లాభమే పరమవేదిగా వ్యాపారాలు, దళారులు పేటరేగిపోతూనే ఉన్నారు. వారి లాభపేక్ష వల్లనే నేడు ప్రతిదీ కల్తీ అయ్యింది. చాలా వాణిజ్య ప్రకటనలు ఎంత ఉదరగొట్టినా వినియోగదారులకు నాణ్యమైన స్వచ్ఛమైన వస్తువులు దొరకట్ల.
కారం, వంట నూనె, నెయ్యి, మసాలా దినుసులు, పసుపు, చింతపండు అండ్ ఒక్కటేమిటి ప్రస్తుతం కల్తీ లేని వస్తువే లేదంటే నమ్మడానికి మనకే ఓలా అనిపిస్తుంది. అయితే నిజం, అసలు కల్తీ లేని ప్రోడక్ట్ లేదు. మరోవైపు డిజిటల్ ఫైనాన్స్, ఈ కామర్స్ విస్తరిస్తున్న కొద్ది సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. డిజిటల్ కార్యకలాపాల గురించి వినియోగదారుడికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడమే మనం సైబర్ నేరాలకు పాల్పడడానికి రీజన్ అవుతున్నాం. వాటి గురించి ఫిర్యాదు చేసి పరిష్కారం సాధించే పద్ధతులు తెలియవు. కొద్దిమందికి అవగాహన ఉన్న అధికార యంత్రాంగంలో అవినీతి వల్ల తమకు న్యాయం జరగదని కొంతమంది మండిపడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరికో కొంత డబ్బుని సెండ్ చేసామండి, ఏదో పని మీద ఆన్లైన్లోనే పనికి ఒప్పుకున్నాం. అయితే ఏం చేశాడు, మనం డబ్బులు పంపించిన తర్వాత వాడు మనల్ని పట్టించుకోలేదు, వాడు డబ్బుల కోసం మనల్ని స్కామ్ చేశాడు. అయితే దాన్ని పట్టుకుని నా 10,000 పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే, నీది 10,000 పోయింది కదా, 2 లక్షలు 4 లక్షలు కోట్ల రూపాయలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుండి తీసుకొస్తాం అని లైట్ తీసుకుంటున్నారు. అయితే ఈజీ, దాన్ని ట్రాక్ చేయడం చాలా ఈజీ అండి ఒకటి, కాకపోతే యంత్రాంగం సరిగా లేదు. దీనికి సంబంధించి నేనైతే ఒక iDream అనే యూట్యూబ్ ఛానల్లో నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక యంగెస్ట్ పోలీస్ ఆఫీసర్, IPS ఆఫీసరు. అతను ఒక విషయం చెప్పాడండి, మరి సైబర్ నేరాలకు పాల్పడిన తర్వాత డబ్బులు ఎలా వసూలు చేస్తారనేసి అంటే ఆయన చెప్పాడండి. చాలా మోస్ట్ ఆఫ్ ఇలాంటి సైబర్ క్రైమ్స్ అన్నీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి జరుగుతున్నాయండి. ఉత్తరప్రదేశ్లో దానికంటే ఒక ప్రత్యేక విలేజ్ ఉంది, హర్యానాలో ఇలాంటి ప్రాంతాల్లో. సో ఆ విలేజ్లో అందరూ ఇలాంటివి మోసాలు చేస్తారు. ఫోన్ చేసి అవి ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి మనతో డబ్బులు వేయించుకొని హ్యాండ్ ఇచ్చేస్తారు. అయితే మనం ఆ డబ్బులు చేయడానికి మొత్తానికి ట్రాక్ చేస్తాం, ఎందుకంటే మనం డబ్బులు ఆన్లైన్లో పంపిస్తాం కాబట్టి. అది మన దగ్గర నుండి ఏ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళింది, ఆ బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది, ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, అండ్ ఆ అకౌంట్ నుండి ఎవరు ఎప్పుడు విత్డ్రా చేశారు, ఎక్కడ విత్డ్రా చేశారు, అండ్ ఆ విత్డ్రా చేసిన ప్లేస్లో సీసీ కెమెరాలు ఉంటే ఆ ఫుటేజ్ మొత్తం లాగి ఎలాగోలా కనిపెడతారు. కనిపెట్టిన తర్వాత పర్టికులర్గా చెప్పాను కదా, ఉత్తరప్రదేశ్లో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఊర్లో అందరూ కూడా సైబర్ నేరాలే చేస్తారంట. అలా సైబర్ నేరాలు చేస్తే ఆ ఊర్లోకి వెళ్ళిన పోలీసు అందరూ, ఎవరైనా పోలీసులు వచ్చారనుకోండి పట్టుకోవడానికి ఒక వ్యక్తిని, ఆ ఊరంతా కలిసిపోయి రాళ్ళు, రప్పలు, కర్రలు అవి ఇవి చేత్తో పట్టుకుంటారంట. ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకెళ్తే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు రక్షించుకుంటారంట. ఇలాంటి సిచ్యువేషన్లు కూడా జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం ఏం చేయలేము అన్నట్టుగా వ్యవహరిస్తుంది. అదే మెయిన్ రీజన్. నష్టపోయిన వాడు తిరిగి మళ్ళీ రికవరీ చేసుకోలేకపోతున్నాడు డబ్బులు. ఒకవేళ రికవరీ అయినా అవి రికవరీ అయ్యేలా అంటే ఆ వ్యక్తి, పర్సనల్ వ్యక్తి ఎవరి అకౌంట్లోకి అయితే డబ్బులు వెళ్ళాయో అకౌంట్ వ్యక్తి ఉన్న వ్యక్తి డబ్బులు అతను విత్డ్రా చేసుకునే లోపు ఆ బ్యాంక్ని కాంటాక్ట్ అయ్యి మనం ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు ఫ్రీజ్ చేయొచ్చు. అలా డబ్బులు మళ్ళీ వెనక్కి తెప్పించుకోవచ్చు. కానీ మనం ఇవన్నీ చేసేటప్పటికి లేట్ అవుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా స్పీడ్గా రెస్పాండ్ కావట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అందువలన ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా దాని మీద ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి, అలా చేసే వాళ్ళకి భయం తీసుకొచ్చి, అలా చేయకూడదనేది తప్పులా నిర్వర్తించి, పోలీస్ యంత్రాంగము దానికి కావాల్సిన యంత్రాంగాన్ని రెడీ చేసి, ఇలా సైబర్ నేరంగా డబ్బులు ఎంతోమంది కోల్పోతున్నారు. కాబట్టి వాటి మీద నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాలు మంచి ఆలోచన చేస్తే, అంటే సైబర్ నేరాలు కూడా జరుగుతాయి. డిజిటల్ పరంగా చెప్తున్నాయి, ఇప్పుడు ఇందులో మ్యాటర్ వచ్చింది కాబట్టి సైబర్ పరంగా ఆ విధంగా జరుగుతున్నాయి. ఎందుకు డబ్బులు రికవరీ కావంటే, పర్టికులర్ వ్యక్తి మనం డబ్బులు వేసే టైంలో అతను విత్డ్రా చేసేసుకున్నాడు అనుకోండి, అతని అకౌంట్ ఫ్రీజ్ అవ్వదు. అతను డబ్బులు ఉండవు కదా అకౌంట్లో, అతను ఫ్రీజ్ చేసుకున్నా మనకేం యూజ్ ఉండదు. వాడు డబ్బులు విత్డ్రా చేసేలోపు మనం అకౌంట్ ఫ్రీజ్ చేయగలగాలి వయ పోలీసుల సలహాతో. కానీ పోలీసులు ఏం చేస్తారు, కంప్లైంట్ తీసుకోవడానికే ఒక 20, 30, 50 నిమిషాలు పడుతుంది. దాని మీద యాక్షన్ తీసుకోవడానికి 1 వీక్ 2 వీక్స్ పడుతుంది. అది కూడా మనం ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ ఉండాలి వాళ్ళని. వాళ్ళు కూడా తప్పలేదు, ఎందుకంటే రోజుకు కొన్ని వందల కేసులు వస్తూ ఉంటాయి వాళ్ళ నెత్తి మీదకి. అవన్నీ సాల్వ్ చేసి ఇవి సాల్వ్ చేయాలంటే దీనికంటే పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఇలాంటివన్నీ తీసుకుంటేనే మనకు సాల్వ్ అవుతాయి. అండ్ అయితే వినియోగదారులు దోపిడీకి గురి కావడాన్ని నివారించాలంటే తమ హక్కుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై అధికంగా దృష్టి పెట్టాలి. మార్కెట్ మాయాజాలంపై అందరిలో అవగాహన పెంచాలి. డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ ఫైనాన్స్, డిజిటల్ చెల్లింపు పద్ధతులు, సైబర్ నేరాలు, వాటిని సొల్యూ చేసుకోవడం గురించి మంచి నాలెడ్జ్ని షేర్ చేయాలి విలేజ్లో ఉండే వాళ్ళకు కూడా. ఈ కామర్సు, ఈ చెల్లింపుల గురించి సరైన అవగాహన కల్పించి డిజిటల్ ఫైనాన్స్ రంగంలో వినియోగదారులు గెలిచేలా చేయాలి. వస్తు సేవల నాణ్యతను, తూకాలను తనిఖీ చేయడం ఎలా అన్నది వారికి చెప్పాలి. మందులు, యంత్రాల విషయంలో తనిఖీలు, నాణ్యతా పరీక్షలకు వారు చేసుకోగలిగేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అందుకోసం సమాచార, సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలి. ఇప్పుడు నిరక్షరాస్య గ్రామీణులతో పాటు పట్టణ వినియోగదారులు విపణులు మోసపోతున్నారు. డిజిటల్ యుగంలో పేద ధనిక దేశాలు అనే తేడా లేకుండా వినియోగదారులంతా సైబర్ మోసాల బారిన పడుతున్నారు. వారిని అప్రమత్తం చేయడానికి స్వేచ్ఛాయుత, నాణ్యమైన డిజిటల్ ఫైనాన్స్ అనే నినాదంతో ఈ ఏడాది వినియోగదారుల హక్కుల ప్రదర్శన దినం నిర్వహిస్తున్నారండి, గుర్తుపెట్టుకోండి. సో ఒకటండి, ఇంకొక విషయం చెప్పబోతున్నా. మీరు ఏదైనా మార్కెట్ లిస్టెడ్ అయిన కంపెనీ నుండి ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువులో వాళ్ళు మెన్షన్ చేసిన నాణ్యత లేకపోవడం, ఎక్స్పైర్ అవ్వడం, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే
దాని ద్వారా మీరు కేసు వేసి ఆ కంపెనీ మీద గెలవచ్చు. దాని మీద మీరు కావాల్సిన న్యాయాన్ని పొందొచ్చు. ఆ హక్కు మనకు ఉంది. మనం రూపాయి పెట్టుకున్నా సరే అది లిస్టెడ్ అయిన కంపెనీ అయితే ఖచ్చితంగా మనము వినియోగదారుడిగా కంప్లైంట్ చేసి మనకు కావాల్సిందని మనం దక్కించుకోవచ్చు అవకాశం ఇప్పటికీ ఉంది. కాబట్టి ఏదైనా వస్తువు కొన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు డబ్బులు చెల్లిస్తున్నారు, ఉత్తరంగా ఇవ్వట్లేదు, విత్ జిఎస్టీలు కూడా కడుతున్నారు. మీరు స్టేట్ అండ్ సెంట్రల్ జిఎస్టీ మిక్స్డ్గా కడుతున్నారు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అడిగే హక్కు ఉంది. వాటి మీద కంప్లైంట్ చేసి కోర్టుకు వెళ్ళే హక్కు ఉంది. అదేవిధంగా వినియోగదారులకు ప్రత్యేకంగా పరిష్కారానికి కొన్ని కమిటీలు కూడా ఉన్నాయి. ఆ కమిటీలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశవ్యాప్తంగా పనిచేస్తాయి. ఇదిగా టోటల్గా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి.